అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆత్మదండన. రచన కొత్తపల్లి ఉదయ్ బాబు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నాన్నగారు, నాకు 100 రూపాయలు కావాలి. ఉయ్యాల బల్ల మీద పేపర్ చదువుతున్న శంకరం గారిని అడిగాడు రమణ. శంకరం గారు అతనికేసి ఏ భావము లేకుండా చూసి ముఖం మళ్ళీ పేపర్లోకి తిప్పారు. మిమ్మల్నేనండి, నాకు 100 రూపాయలు కావాలి. ఇమ్మంటే మాట్లాడరేం? మీ కోడలే అడగమంది అన్నాడు రమణ విసురుగా. అమ్మా సరస్వతి అని పిలిచారాయన. ఏంటి మామయ్య గారు అంటూ కొంగుకు చేయి తుడుచుకుంటూ వచ్చింది సరస్వతి. ఆమె వెనుకే భవానీ గారు కూడా వచ్చారు. నువ్వు వాడితో నన్ను 100 రూపాయలు అడగమన్నావట, నిజమేనా అని అడిగారు శంకరం గారు. ఆయన ఆయన సినిమా చూస్తానంటేను. అంటే తన వినోదం కోసం నా కష్టార్జితం పాడు చేస్తాడా వీడు? నేనివ్వను. ఐఆమ్ సారీ అన్నారు ఆయన కుర్చీలో కూర్చుంటూ. నేనేం ఊరికి అడగలేదు. నేను సంపాదనలో పడిన తర్వాత ఆ నా పైసలతో సహా ఇస్తాను. మీ కోడల్ని సినిమాకు తీసుకువెళదామని నేనే అడుగుతున్నాను, ఇవ్వరా అన్నాడు మరింత విసురుగా. అదేమిట్రా రమణ, నాన్నగారితో మాట్లాడే విధానం అదేనా? భవానీ గారు ముందుకు వచ్చి మందలిస్తున్నట్టుగా అంది కొడుకుతో. నువ్వాగు భవానీ. బాబు రమణ, నువ్వు డిగ్రీ పాస్ అయ్యి 2 ఏళ్ళయింది. ఈ 2 ఏళ్లలో నువ్వు చేసిన ప్రయోజకత్వమైన పని నీ పెళ్ళి. అది తప్ప మరో పని చేశావా నువ్వు? ఎందుకురా మమ్మల్ని ఇలా క్షోభ పెడతావు? ఎప్పుడు వస్తావో తెలీదు, ఎందుకు బయటకు వెళ్తావో తెలీదు. నీకోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూసి నీతో కలిసి భోజనం చేద్దామన్న కల తీరక నిద్రపోతుందా అమ్మాయి. రాత్రి 2 ఇంటికి వచ్చి మన కోసం ఎదురు చూసే ప్రాణి ఒకటి ఉంది అన్న ఆలోచన లేకుండా మంచానికి అడ్డంగా పడుకుని నిద్రపోయి నిన్ను ఏం చేస్తే బాగుపడతావురా? చూడరా, పట్టుమని 15 నెలలు కాలేదు ఆ అమ్మాయి మన ఇంట్లో కాలు పెట్టి. ఎంత నీరసంగా ఉందో చూడు. 3 సార్లు గర్భస్రావం అయిందంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో ఆలోచించు. వాళ్ళ నాన్న వచ్చి అడిగితే ఏమని సమాధానం చెప్పను? ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో. ఏ తండ్రి తన బిడ్డకు నచ్చ చెప్పినా అతను మంచిగా చెబుతాడు గాని చెడిపోవాలని చెప్పడు. కష్టపడి 1 రూపాయి సంపాదించి చూడు. దాని తాలూకు ఆనందం ఎంత సంతృప్తినిస్తుందో అనుభవించి చూడు. నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయిని అన్యాయం చేయకు. 100 రూపాయలిమ్మంటే 100 నీతులు గడ్డి పెట్టడం తెలుసు మీకు. నేను మిమ్మల్ని నన్ను కనండో అని ఏడవలేదు. ఒక కొడుకును పెంచి పోషించలేని వారు పిల్లల్లేని అనాథాల్లాగే ఉండలేకపోయారా? అంతగా పిల్లలంటే ఇష్టమైతే ఓ అనాథను తెచ్చి పెంచుకోలేకపోయారా? కొడుకు మాటలకు ఆయన నిర్ఘాంతపోయారు. అదే మేం చేసిన తప్పు బాబు. నిజంగా మేము అలా చేసి ఉంటే ఈనాడు మాకు ఈ మానసిక శోభ ఉండేది కాదు. అయినా మేం చేసిన తప్పు పని నువ్వెందుకు చేస్తున్నట్టు? నేనేం చేశాను? అర్థం కానివాడిలా అడిగాడు రమణ. ఏం చేశావో గుర్తు తెచ్చుకో. నీ భార్యకు 3 సార్లు గర్భస్రావం అయిందంటే కారణం ఎవరు? నాన్నా అని గర్జించినట్టుగా అరిచాడు రమణ. ఎందుకురా గొంతు చించుకరుస్తావ్? నేను అరవలేననుకున్నావా? రేపు ఆ కడుపు నుంచి నీ కొడుకో కూతురో పుట్టి వాళ్ళు నన్నెందుకు కన్నావు అని నిన్ను ప్రశ్నించిన నాడు నీకు తెలుస్తుందిరా మూర్ఖుడా. ఎందుకు కన్నారని ప్రశ్నిస్తున్నావా? నీ తల్లి గొడ్రాలు కాదు అని సమాజానికి చెప్పడం కోసం, నేను స్వచ్ఛమైన మగాడిని అని నీలాంటి మూర్ఖులకు తెలియడం కోసం, మాది అనురాగ దాంపత్యం అని అందరూ అంటే అటు నన్ను కన్నవాళ్ళు ఇటు ఆత్మబంధువులు తెలుసుకోవడం కోసం, ముఖ్యంగా మన వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తావని నిన్ను కన్నాం గాని నీ సంపాదన మీద ఆధారపడాలని కాదు. అసలు ఏ తండ్రి అందుకోసం పిల్లలను కనడు. నువ్వు నీ పెళ్లికి తీసుకున్న కట్నం బ్యాంకులో నీ పేరును డిపాజిట్ చేసాం. ఉంచుకుంటావో తగలేసుకుంటావో నీ ఇష్టం. ఒక్కగానొక్క బిడ్డవని 2వ బిడ్డ పుడితే ఆ ప్రేమ వాడికి పంచాల్సి వస్తుందని మీ అమ్మ 2వ బిడ్డ కావాలో అన్నా నచ్చ చెప్పుకుని ఉన్నంతలో నేను అపురూపంగానే పెంచాను. పిల్లల అభిరుచి తెలుసుకుని ప్రవర్తించాలి. వారి అభిష్ట ప్రకారం నడుచుకోవాలి. వారి పసి మనసు గాయపడకుండా నచ్చ చెప్పాలని పత్రికలు చట్టాలు ఘోషిస్తుంటే ఎంతో ఓర్పు సహనం వహించి కొడుకులా చూడకుండా ఒక స్నేహితుడిలా మసిలాను. ఆప్తుడిలా సలహాలిచ్చాను. తండ్రిగా మందలించాను. నువ్వే విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నా అర్థమయ్యేలా చెప్పి సర్దుబాటు చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. చదువు తప్ప వేరే ఆస్తి మనకు లేదు. కష్టపడి చదువుకోమని విడమర్చి చెప్పాను. కష్టసుఖాలు అన్న సమాసం నువ్వు చదువుతుంటే జీవితంలో ముందుగా కష్టపడితేనే భావి జీవితం సుఖంగా ఉంటుందని వివరించాను. సుఖ దుఃఖాలు అని చదివినప్పుడు జీవితంలో ముందుగా సుఖపడితే తరువాత కాలమంతా దుఃఖపడవలసి వస్తుందని చిలక్కి చెప్పినట్టు చెప్పాను.
నీకిష్టమైన దాని మీద ఎలా మనసు లగ్నం చేస్తున్నావు? ఇష్టం లేకపోయినా చదువు మీద ఆసక్తి పెంచుకోమన్నాను. తెలియనివి నన్ను అడిగి చెప్పించుకోమన్నాను. తెలియనివి తెలుసుకోవడం కోసం ట్యూషన్స్ ఏర్పాటు చేశాను కానీ నువ్వు చేసిందేమిటి? దీపావళి పండుగ రోజు నువ్వు సంతోషంగా ఆనందంగా కాల్చుకుంటావని 15 రోజులు ముందుగానే లేత తాటి మట్టలు కొట్టించి ఆరబెట్టి ఇంట్లో పటాసు నూరి టపాకాయలు తయారు చేస్తే ఏం చేసేవాడివో నీకు గుర్తుందా? వాటిని పట్టుకెళ్ళి నీ స్నేహితులకు దానం చేసేవాడివి. ఎవడో పరీక్ష హాల్లో కాపీ కొడుతుంటే వాడు బీదవాడని, వాడు కాపీ కొట్టి పాసు కాకపోతే ఉద్యోగం రాదని, వాడు ఉద్యోగం చేయకపోతే వాళ్ళ ఇల్లు గడిచే దిక్కు లేదని ఇన్విజిలేటర్కి చెప్పావట. కానీ ఆయన తన డ్యూటీ చేస్తూ వాడిని పట్టుకుంటే బయటకు రా నీ పని చెబుతా అని ఎవరో గొట్టంగాడి కోసం నువ్వు రాసిన ఆన్సర్ షీట్స్ని అడ్డంగా చింపేసి ఆయన మొహాన కొట్టి బయటకు వచ్చేసావే. ఆ వెధవ తర్వాత హాయిగా పరీక్ష పాస్ అయి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా కలుగుతున్నాడే. కనీసం తన పెళ్లికైనా నిన్ను పిలిచాడా? గురువుని అవమానించిన నీకు ఆ పరీక్ష ఈనాటికి పూర్తి కాలేదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఇవన్నీ చేయమని నేను నీకు చెప్పానా? అయినా నీకు కుర్రదనం పోలేదని సరిపెట్టుకున్నాను. ఆనాడే నాకు నువ్వు తెచ్చిన మచ్చకి నిన్ను ఇంట్లోంచి గంటేసి ఉంటే ఇవాళ నన్నెందుకు కన్నావు అన్న ప్రశ్న నీ చేత వేయించుకునేవాడిని కాదు. నేను నిన్ను కన్న తండ్రిని, కసాయివాడిని కాదు. కానీ నువ్వు కసాయివాడివి. నువ్వు నన్ను కనలేదు. నువ్వింకా ఎవరినీ కనలేదు. అది మర్చిపోకు. నీకు ఉండాలని ఉంటే ఈ ఊరిలో ఉండు, లేకుంటే నీ భార్యను తీసుకుని వెళ్ళవచ్చు. కనీసం పెళ్లి చేస్తే అయినా మారతావని ఎంతో ఆశతో మీ అమ్మ నన్ను పోరితే స్నేహితుడి కూతుని కట్నం లేకుండా కోడల్ని చేసుకుందామని ఆశపడ్డ మమ్మల్ని 10 మందిలోనూ డబ్బు మనుషులను చేసి కట్నం పుచ్చుకున్నావు. ఆ అమ్మాయి పేరుకు తగ్గ సహనశీలి కనుక సరిపోయింది. లేకపోతే నీలాంటి వాడికి భార్య అయినందుకు పౌరుషం అభిమానం ఉన్నదైతే ఉరేసుకునేది. అందుకే ఇక నిన్ను భరించే శక్తి నాకు లేదు. ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే నాకు అభ్యంతరం లేదు. నిన్ను నీ నీడను క్షణం కూడా భరించలేను. ప్లీజ్ గెట్ అవుట్. అప్పుడు గాని నీకు నీ బాధ్యత తెలిసిరాదు. అంతసేపు ఏకదాటిగా మాట్లాడిన ఆయన కోపం బాధ నరనరాన కృంగదీస్తుండగా కుర్చీలో వాలారు. అంటే నేనంటే మీకు విషం, నా భార్య మీకు పనికి వస్తుంది అంటే దాన్ని ఉంచుకుందామనుకుంటున్నారా? తీవ్ర స్వరంతో పదునుగా అన్న అతని మాటలు ఒక్కొక్కటి శంకరం గారికి పదునైన శూలాల్లా గుచ్చుకున్నాయి. ఆ మాట వింటూనే సరస్వతి నోట్లో చీర కొంగు కుక్కుని గుడ్ల నీరు కక్కుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి. అంతవరకు మౌనంగా రోధిస్తున్న భవానీ గారికి ఉక్రోషం ముంచుకొచ్చేసింది. ఒరే పశువా, మీ నాన్నగారిని అంత మాట అంటావా అంటూ ఆవేశంగా పిచ్చి బలం తెచ్చుకుని కొడుకు కాలర్ పట్టుకుని ఆలెంప ఈలెంప వాయించేసింది కోపంతో ఊగిపోతూ. అమ్మా! కళ్ళల్లో నిప్పులు చెరుగుతుండగా తల్లిని కొట్టడానికి చెయ్యెత్తిన రమణ అంతలోనే నిగ్రహించుకుని నిస్సహాయంగా చెయ్యి కిందకు దించుతూ అన్నాడు అంతే గట్టిగా. కన్న తల్లివైపోయావు లేకపోతేనా? చూడండి, నేను బయటకు వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేసరికి నన్ను కన్న పాపానికి నాకెంత ఆస్తి ఇవ్వదలుచుకున్నారు ఇచ్చేయండి. నేను వెళ్ళిపోతాను. లేదా మీరు వెళ్ళిపోండి. ఇంత జరిగాక నేను మీ బిడ్డను కాను, మీరు నా తల్లిదండ్రులు కారు. వికటాట్టహాసం చేస్తూ వికృతంగా నవ్వుతున్న రమణని చూస్తూ, ఒరేయ్, నీకు పిచ్చిగాని పట్టిందా? ఎందుకురా మమ్మల్ని ఇలా కాల్చుకు తింటున్నావు? చంపేయిరా, ఒక్కసారిగా చంపేయి. ఎంత తప్పు చేశానురా నిన్ను కని, ఎంత పాపం చేశాను. హృదయ విదారకంగా ఏడుస్తూ తల బాదుకుంటూ కూలబడిన తల్లిని చూసి కూడా రమణలో మార్పు లేదు. నటన. నాకు పిచ్చి పట్టిందట. అవును, నాకు పిచ్చే పట్టింది అంటూ కాలి ముందున్న టీపాయిని బలంగా ఒక్క తాపు తన్ని విసవిసా బయటకు వెళ్ళిపోయాడు అతను. ఒక్కసారిగా ఎగిరిన టీపాయి గోడ దగ్గరున్న అక్వైరంకి తగిలి అది బల్లున పగిలిపోవడంతో అందులోంచి బయటపడి గెలగెలా కొట్టుకుంటున్న రంగుల చేపలకు ప్రతిరూపాల్లో ఉండిపోయారు ఆ ఇంట్లో వ్యక్తులు. పై సంఘటన నాటికి శంకరం గారు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఉంది. ఒక్కగానొక్క కొడుకు వెంకటరమణ. శంకరం గారు టీచర్ ట్రైనింగ్ పాస్ అయిన వెంటనే కాన్వెంట్లో పనిచేస్తున్న రోజుల్లో భవానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె పాదం పెట్టిన మహత్యమో ఆయన అదృష్టమో అంతకు 6 నెలల కిందట రాసిన బ్యాంకు పరీక్షలో సెలెక్ట్ అయి అపాయింట్మెంట్ ఆర్డర్ వివాహమైన మరునాడే వచ్చింది. వారి ప్రేమానురాగ దాంపత్య దీపంగా వెంకటరమణ పుట్టాడు. ముక్కుసీటుగా పోయే తత్వం, ఖచ్చితత్వం బ్యాంక్ ఉద్యోగం వల్ల అలవాటైతే టీచర్గా పూర్వానుభావంలో మనస్తత్వ శాస్త్రం, వేదాంత శాస్త్రం అవగాహనతో
ఆయన ఎంత చెప్పినా ఏం చెప్పినా అందరికీ వినాలనిపిస్తుంది. పెద్ద వయసు వారు కూడా తమ సమస్యలను ఆయన ముందు పెట్టి సలహా తీసుకుని పాటించి మంచి ఫలితం పొందారు. ఆ రోజుల్లో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న మొదటి రోజుల కాన్వెంట్ విద్యార్థులు ఎందరో ఆయన వద్దకు ట్యూషన్కి వచ్చేవారు. నేను చెప్పింది చెప్పినట్టు చదవండి, 100కి 90 మార్కులు వస్తాయి. మీరిలా ట్యూషన్లకు వచ్చి మీ తల్లిదండ్రుల చేత అదనంగా డబ్బు ఖర్చు పెట్టించడం నాకు చాలా బాధగా ఉంది అంటూ ఉండేవారాయన. 90 మార్కులు ఎలాగో వస్తాయన్న నమ్మకం ఉంది సార్. 100కి 100 తెచ్చుకొని మాతో పాటు మీకు పేరు తేవాలని మీ దగ్గర చేరామే గాని మా తల్లిదండ్రులను బాధ పెట్టాలని కాదు సార్ అనేవారు విద్యార్థులు. అటువంటి వాళ్ళల్లో జబ్బార్ ఒకడు. అతను ముస్లిం. శంకరం కాన్వెంట్లో చేరిన నాటికి జబ్బార్ 6వ తరగతి. ఆ సంవత్సరమే శంకరం గారి వివాహం జరిగింది. జబ్బార్ 7వ తరగతిలో ఉండగా రమణ పుట్టాడు. భవానీ గారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. రమణని ఎత్తుకుని మోసినవాడు మోసినట్లే ఉండేవాడు. నువ్వు లెక్కలు నేర్చుకోవడానికి వచ్చావు గాని మా అబ్బాయిని మోసేందుకు కాదు అని శంకరం గారు కోపడినప్పటికీ, లెక్కలు ఫస్ట్ మార్కు రాకపోతే అడగండి సార్, అంతేగాని తమ్ముడిని ఎత్తుకోకుండా ఉండడం నా వల్ల కాదు అనేవాడు జబ్బార్. శంకరం బ్యాంకులో చేరాక కూడా 10వ తరగతి వరకు ఆయన వద్ద చదివి అటు తర్వాత కంప్యూటర్లో జాయిన్ అయ్యి ఇటు డిగ్రీ అటు బీసీఏ పూర్తి చేశాడు. విద్యార్థి ఎప్పుడు ప్యారలల్ స్టడీ చేయాలి. అలా చేస్తూ ఇటు అకాడమిక్ సైడ్ కానీ లేకుంటే అటు టెక్నికల్ సైడ్ కానీ సెటిల్ కావచ్చు అన్న శంకరం గారి సలహాను అక్షరాలా పాటించిన జబ్బార్ సొంతంగా జబ్బార్ కంప్యూటర్ సెంటర్ను ప్రారంభించాడు. సోషల్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ కోర్సును అందిస్తున్నాడు. అంతేకాదు చిన్న వయసులోనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్థాపించి పెద్దల దీవెనలు అందుకుంటున్నాడు. శంకరం గారు ప్రస్తుతం ఆ జబ్బర్తోనే మాట్లాడుతున్నారు. ఇది బాబు జరిగి వాడు నా మీద అంత అభాండం వేశాక ఇక ఆ ఊరిలో ఉండలేక లోన్ తీసుకుని కట్టిన ఇల్లు వాడి పేరున రాసేసి అతనికి భార్యను చేసిన కర్మకు సరస్వతిని వాడి దగ్గరే వదిలేసి వచ్చాను. భవానీ వాడిలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఆ ఊరిలోనే ఉందామని అంది, కానీ నేను వద్దు అని ఎంతో కష్టం మీద ఇక్కడకు బదిలీ చేయించుకున్నాను. ఇక నాకు కొడుకువు నువ్వే జబ్బార్ అని అన్నారాయన. పడక కుర్చీలో కూర్చున్న శంకరం గారి పాదాల వద్ద కూర్చున్న జబ్బార్, ఎంతకాలమైంది సార్ ఇలా జరిగి? 3 ఏళ్ళు. నేను రిటైర్ అయ్యి ఏడాది దాటింది. ఇక్కడికి వచ్చి ప్రశాంత జీవనం గడుపుతున్న మేము అనుక్షణం నిన్ను తలుచుకుంటూ ఉంటాము. రోజు నీ పేరు ఏదో ఒక సేవ కార్యక్రమంలో పేపర్లో చూసి ఆనందిస్తున్నాము. మీ అమ్మగారు నిన్ను ఇక్కడికి వచ్చిన నాడే కలుస్తానని అంది, కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వద్దన్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అన్నారాయన. నేను ముందు నమ్మలేకపోయాను సార్. ఈ మధ్య ఇన్స్టిట్యూట్లో మరీ బిజీగా ఉంటుంది. ఓల్డేజ్ హోమ్కి 25,000 డొనేషన్ ఇస్తే ఈ శంకరం గారు ఎవరా అని ఆశ్చర్యపోయాను. మీ పూర్తి అడ్రస్లో రిటైర్డ్ అని చూసి నిజంగా నాకు మతిపోయింది. మీరింకా నిన్నటి రోజున నాకు పాఠం చెప్తున్నట్టే ఉంది సార్. తమ్ముడు అలా ప్రవర్తించాడు అంటే నాకు నమ్మకం కుదరడం లేదు సార్. పోనీ నేను వెళ్ళి నచ్చ చెప్పమంటారా? భవానీ వచ్చి జబ్బార్కి కాఫీ కప్ అందించింది. ఆమె కళ్ళల్లో లీలగా ఆశ దోబూచులాడి మాయమవడం లీలగా గమనించాడు అతను. భవానికి తెలుసు భర్త మొండితనం. ఆ రోజు రమణ అంత మాట అన్నాక ఆయన వాడి వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తు మాట్లాడలేదు. ఊళ్ళోనే ఉన్న వియ్యంకుడి ఇంటికి ఆ రాత్రి కట్టుబట్టలతో భార్యను తీసుకువెళ్ళాడు. అక్కడే రమణ పేరు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించి కట్నం డిపాజిట్ చేసిన బ్యాంక్ బుక్, ఆ ఇంటి దస్తావేజులు వియ్యంకుడికి ఇచ్చి కొడుకుకు అందే ఏర్పాటు చేశారు. తర్వాత వారం రోజులు సెలవు పెట్టి బదిలీకి ప్రయత్నం చేసి ఆ ఊరు వదిలివేశారు. వెళ్లేలోగా ఒక్కసారి కొడుకుని కోడల్ని తనివితేరా చూసుకోవాలని తాపత్రయపడిన భవానీ ఆశ అడియాస అయింది. ఒకసారి కొడుకు ప్రస్తావన తెస్తే ఆయన చాలా బాధగా అన్నారు, భవానీ, నీకు నేను కావాలో నీ కొడుకు కావాలో తీర్చు అనే అగ్ని పరీక్షను పెట్టారు. ఈ లోకంలోకి అందరం ఒంటరిగానే వచ్చాము. మన చుట్టూ కాలక్షేపం కోసం భవబంధాలు పెంచుకుంటాము, తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోతాము. నాకు శేష జీవితం ఎలా గడుస్తుంది అన్న బాధ లేదు. బాధ్యత నెరిగిన తండ్రిగా నీ బిడ్డ నన్నెందుకు కన్నావు అన్న ప్రశ్నకు పరిహారం చెల్లించాడు అని అనుకుంటున్నాను. నువ్వు కోరితే నీకు అలాంటి ఏర్పాటు చేస్తాను. ఆయన అంత బాధగా అన్న మాటలు విని భరించలేక కుమిలి కుమిలి ఏడ్చింది. నన్ను క్షమించండి. ఇక వాడి ప్రస్తావన నేను బతికి ఉండగా ఏనాడు మీ ముందు తీసుకురాను అందామె వెకిళ్ళు మధ్య. కాలం గాయం మాన్పుతుందని ఊహించింది గాని భర్తలో ఏ మార్పు లేదు. ఆ ఆశ ఇప్పుడు జబ్బార్ వల్ల తీరుతుందన్న నమ్మకం కూడా పోవడంతో ఆమె నిర్లిప్తంగా లోపలకు వెనుదిరిగి వెళ్ళింది.
వారి మానసిక సంఘర్షణ తన కష్టంగా భావించిన జబ్బార్ హృదయం బరువెక్కింది. ఇది వారి కుటుంబ సమస్య, తమ సంస్థ పరిష్కరించేది కాదు. ఒకే ఒక్క కొడుకు ఉన్న ఇంటి సమస్య. సార్కు గురుదక్షిణగా రమణలో చైతన్యం కలిగించి మనిషిలో మార్పు తెప్పించి అప్పగించాలి. అది తన మొదటి పని అని నిర్ణయించుకున్నాడు జబ్బార్. 10 రోజులుగా తీవ్ర జ్వరంతో చెక్కి శల్యమైన శంకరం గారి సుస్థి కబురు విని పరిగెత్తుకుంటూ వచ్చాడు జబ్బార్. మంచం పైన శవంలా గడ్డం మాసిపోయి మానసిక వేదనతో ఆయనను 10 రోజుల క్రిందట చూసింది తానేనా అని ఆశ్చర్యపోయాడు జబ్బార్. శంకరం గారు మూసిన కన్ను తెరవకుండా పడుకున్నారు. సార్, ఏమిటి సార్ ఇలా అయిపోయారు? అమ్మా, అదేమిటమ్మా, మీరైనా నాకు కబురు చేయలేకపోయారా అని అడిగాడు భవానీని. ఆయన వద్దన్నారు జబ్బార్. పైకి చెప్పారు గాని మా అబ్బాయి మాటలు ఆనాడే ఆయన్ని జీవత్వం చేసేశాయి అని ఏడుస్తూ అందామె. జబ్బార్ లేచి భవానికి దగ్గరగా వచ్చి ఆమెకు మాత్రమే వినిపించేలా అన్నాడు. అమ్మా, మీరేమి అనుకోకంటే ఒక మాట. నేను వెళ్ళి రమణను కలిశాను. తమ్ముడిప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతనికి అబ్బాయి పుట్టాడు. సార్ వచ్చేశాక అమ్మాయి గారు ఎదురు తిరిగారట. నీది మగ పుట్టిగా అయితే నువ్వు ఒక తల్లికి తండ్రికి పుట్టినవాడివైతే మమ్మల్ని నీ కష్టార్జితంతో పోషించు. లేదా ముగ్గురం పురుగుల మందు తాగి చద్దాంరా. అంతేగాని తల్లిదండ్రులు ఉసురు పోసుకుని నువ్వేం బాగుపడతావు? నీ ఇంట్లో ఉండగా నా కన్న తండ్రి కూడా నాకు గుర్తుకు రానంత అపురూపంగా మామయ్య గారు నన్ను చూసుకున్నారు. అలాంటి ఆయనతో నీ పెళ్ళానికి రంకు కడతావా? మమ్మల్ని చంపి నువ్వు చావు, లేదా ఈనాటికైనా చీము రక్తం ఉన్న మనిషిలా బ్రతుకు. చి, నువ్వు నీ వెధవ బతుకు అని చాకుతో పొడి చేసుకుందట. అంతే, రమణలో మార్పు వచ్చిందట. నిజమమ్మా, తమ్ముడు నిజంగా మారాడు. మీరు అనుమతిస్తే లోపలకు తీసుకువస్తాను అన్నాడు జబ్బార్ కన్నీళ్లతో. ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఏమంటారోనయ్యా, నీ ఇష్టం, ఏం చేసినా ఆలోచించి చెయ్యి. వాడి మీద ఈ కన్నతల్లి ప్రేమను ఏనాడో చంపేసుకుంది అంది భవానీ మౌనంగా రోదిస్తూ. పర్వాలేదమ్మా, సార్తో అన్నీ నేను వివరంగా చెబుతాను. ఏం జరగకుండా చూస్తాను. ప్లీజ్ అమ్మా, వాడిని చూస్తే సారే క్షమిస్తారమ్మా, ప్లీజ్ అని చేతులు జోడించాడు జబ్బార్. ఆమె మాట్లాడలేక మౌనంగా తలాడించింది. జబ్బార్ వెళ్ళి బయట నిలబడి ఉన్న రమణను లోపలికి తీసుకువచ్చాడు. రమణ తల్లి పాదాలకు చుట్టుకుపోయాడు. చంటి పిల్లవాడి కన్నా దారుణంగా వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆమె అతను తల నిమురుతూ ఉండిపోయింది, గుండె బరువెక్కుతుండగా. జబ్బార్ రమణను శంకరం గారి కాళ్ళ దగ్గర నిలబెట్టాడు. శంకరం గారి దగ్గరగా వచ్చి ఆయన చెవిలో సార్, సార్ అని 10 సార్లు పిలిచాడు. శంకరం గారిలో కదలిక వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న రమణను చూస్తూనే భయాందోళనతో అంతటి జ్వరంలోనూ ఆయనకు విపరీతంగా చెమటలు పట్టసాగాయి. ఆయన అతి కష్టం మీద దిండు కిందకు చేయి పోనిచ్చి నెమ్మదిగా ఏదో లాగబోయే ప్రయత్నంలో సగం బయటకు వచ్చిన కవర్ ఆగిపోయింది. నిశ్చలంగా కొడుకునే చూస్తూ ఉండిపోయిన ఆయన చూపుల జబ్బార్ కవర్ తీసుకుని అందులోని కాగితాన్ని విప్పాడు. బాబు రమణ, ఎంత మాట అన్నావురా నీ కన్న తండ్రిని? కూతుర్ని కామించే తండ్రులు, కోడలను పాడు చేసిన మామగార్లు ఈ లోకంలో ఉన్నారేమో నాకు తెలియదురా. నేనెవరో, నా తత్వమేమిటో తెలియని వాడు నాపై అపవాదు వేశాడు అంటే అర్థముంది. కానీ కానీ ఆ అమాయకపు తల్లిని, మరో అమ్మ కన్న బిడ్డని నాతో సంబంధం అంటగడుతూ ఎంత మాట అన్నావురా? ఎక్కడ జరిగింది నా పెంపకంలో లోపం? ఏదేమైనా నీ చేత ఆ మాట అనిపించుకున్నానంటే అలా అనే అవకాశం నీకు నేను ఇచ్చానన్నమాట. ఆ మాటే కాదురా, నువ్వు మరో మాట అనే అవకాశం కూడా నీకు ఇచ్చాను. ఈ ముసలాడు చచ్చాక కొరివి పెట్టాల్సింది నేనే. ఏమిటనుకుంటున్నాడు? అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ కొడుకు విలువ అని నీ భార్యతో నువ్వు అంటుంటే నేను విన్నాను. కానీ నీకు ఆ అవకాశం ఇవ్వనురా. ఈ ప్రపంచంలో అందరూ ఆడపిల్లలే ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అసలు పిల్లలే లేని వాళ్లకు తలకొరివి ఎవరు పెడుతున్నారు? ఏ అనాథాశ్రమానికి 10,000 చందా ఇచ్చినా దాతగా నన్ను కీర్తిస్తూ 10 మందిని తీసుకువచ్చి ఊరేగించి మరీ తలకొరివి పెడతారు. అంతెందుకు, నిన్ను సొంత తమ్మునిలా భావించి నా పెద్ద కొడుకులా నా ఇంట మసిలాడే ఆ జబ్బారికి చెబితే చాలు, నన్ను సకల లాంఛనాలతో తగలేస్తాడు. నిజమే బాబు, నేను అడగకుండా నిన్ను కనడం నేను చేసిన ఘోరమే, ఘోరాతి ఘోరమే, తప్పు. అందుకే నాకు నేనే ఆత్మదండన విధించుకుంటున్నాను. ఈనాటి నుంచి నీకు నా ముఖం చూపించాను. నీతో పన్నెత్తి నాన్నగారు అని పిలిపించుకోను. నాకు ఆజన్మాంతం ఆ శక్తి ఇవ్వమని ఆ భగవంతుని కోరి కోరి ప్రార్థిస్తున్నాను. అందుకే రిటైర్ అయిన వెంటనే 25,000 ఏ అనాథాశ్రమానికైనా విరాళమిస్తాను. ఇక నిన్ను ఏనాడు బాధించను.
ఒకవేళ నీలో మార్పు వచ్చి క్షమించమని నా దగ్గరికి వస్తావేమో. అటువంటి దుస్థితి నీకు రాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా బతికి ఉండగా నన్ను గాని, చచ్చాక నా శవాన్ని గాని నువ్వు తాకడానికి వీల్లేదు. నీకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మరణానంతరం నా శరీరంలో ముఖ్య అవయవాలను అవయవదానం చేసేశాను. ఇక నా ఆత్మ సంస్కారం నేనే చేసేసుకున్నాను. అర్థం కాలేదా? నా మాసికం, తద్దినం, సంవత్సరికం అన్నీ నేను బతికి ఉండగానే పెట్టించేసుకున్నాను. ఇది అక్షరాల నిజం. వింటే బాధపడుతుందని మీ అమ్మకు కూడా చెప్పలేదు ఈ విషయాన్ని. సెలవు. శంకరం మాస్టర్, రిటైర్డ్ ఏబిఎం. జబ్బార్ వెనుకనే నిలబడి అక్షరం అక్షరం చదివిన రమణ అరుపుతో ఆ గదంతా ప్రతిధ్వనించింది. నాన్న నన్ను క్షమించండి, నాన్న నన్ను క్షమించండి అంటూ పిచ్చిగా తలబాదుకుంటూ ఏడవసాగాడు. ఊరి గ్రంథాలయపు రేడియోలోంచి దూరంగా అమ్మా అని అరచిన ఆలకించవీమమ్మా, ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అని వినిపిస్తున్న పాట అతనిని నిలువెల్లా ప్రక్షాళన చేస్తున్న గంగా తరంగంలా తేలుతూ వినిపిస్తుంది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.